సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కోర్స్కి ఎవరైతే నన్ను రికమెండ్ చేశారో వన్ ఆఫ్ ది మెంబర్లో మా సురేష్ సార్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. అండ్ ఇలాంటి కోర్స్ చేయడం వల్ల మనకి యూజ్ ఎలాంటిది ఉంటుందంటే ఇప్పుడు ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. సో ఏంటంటే నెక్స్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అంటే జాబ్ లేకపోతే హైయర్ స్టడీస్, సో అదర్ రీజన్స్ ఉంటాయి కదా. సో మనం ఎలాంటివి చేయాలి, ఏది చేస్తే వస్తుంది, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. సో ఈ కోర్స్ వల్ల ఏంటంటే మైండ్ స్టెబిలిటీ అండ్ ఎలా కామ్గా ఉండాలి, ట్రై టు కామ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అంటే ఎలా ప్రతి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఏంటి, మనకి కోపం వచ్చినా బాధ వచ్చినా, అంటే ఒక కాన్స్టెంట్ అనేది కామ్నెస్ ఉంటే మనకి కీ అనేది ఉంటుంది నెక్స్ట్ మనం ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇలాంటి కోర్సు అంటే ఇది 4 days అనేది పూర్తి సెషన్ అయితే కాదు, నేను నెక్స్ట్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతాను. సచ్ దట్ ఏంటంటే ఒక మంచి ఇప్పుడు చేసేదంతా 4 daysలో చేసిందంతా పర్ఫెక్ట్ అంటే ఇంకా పర్ఫెక్షన్ వచ్చి ఇంకా సర్టెన్ పీపుల్కి చెప్పి ఇలాగా, అంటే వాళ్ళు కూడా చాలా ఉంటాయి కదా కన్ఫ్యూజన్స్, లైక్ వాళ్ళకు కూడా సమ్ మోటివేషన్ టైప్ ఇవ్వాలనేది ఉంది. సో ఇంకా క్లాసెస్ అటెండ్ అయ్యి ఫస్ట్ నేను పర్ఫెక్షన్ అవ్వి తర్వాత వేరే వాళ్ళని కూడా పర్ఫెక్ట్ చేయాలనేది నేను అనుకుంటున్నాను. ఇలాంటి కోర్స్ ఇంకా మంచి జరిగితే దాన్ని బట్టి మనకి మైండ్ అనేది రిలాక్సేషన్ అండ్ ప్రజెంట్ మూమెంట్లో లీవ్ ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Very nice. Clap for him. Yeah. Yes, who will say now? Thank you, sir, for giving this course. మెంటల్ గా చాలా ఫ్రీ అయ్యారు సార్ ఈ కోర్స్ వినిన తర్వాత. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే మన లైఫ్ లో ఎలాగా లీడ్ చేయాలి, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, అలా చెప్పడం వల్ల చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ. Thank you, Suresh sir and Rama ma'am, for guiding us in the right direction. I really enjoyed this session, and as Suresh sir told me that there is some energy, after attending this course, for the lifetime I'll be having some energy, that whenever I'm sad, I can do meditation or Sudarshan Kriya to overcome the situation. So I'm really feeling the same since 2 days, that if whenever I feel sad, I think of doing meditation. And I've also downloaded the app, Art of Learning app, which is also very helpful. So I really enjoyed this session, and I will continue this for the lifetime. Excellent. Too good. Thank you, Suresh sir and Rama ma'am. I'm grateful to get introduced to this course through my aunt, Sujata. Learning and putting this to practice every day is what I would like to do and overcome like my negative thoughts and everything. That's all. Thanks for the both teachers. I will continue to do this course for the next coming days, and and I'll see the difference
బికాస్ ఈ 4 days లో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంది, లేదు అని నేను చెప్పను. బట్ ఐ సీ త్రూ ద కమింగ్ 2 days. థ్యాంక్స్. ఎస్, చెప్పండి బాలా, మీరు అన్మ్యూట్ చేయండి. ఫస్ట్ డే అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ సెకండ్ డే నుంచి బాగుంది. ఇవాళ అంత మటుకు బాగా ఎనర్జీగా ఉంది. కానీ పొద్దున బాగా ఎక్కువ స్ట్రైన్ చేశాను, అంత చేయకూడదు అంటే ఇప్పుడు సాయంత్రం సెక్షన్ బాగుంది. లైట్ గా తీసుకొని గాలి వదలమన్నారు కదా, అడ్జస్ట్ అయ్యాను, బాగుంది. నేను ఇట్లా కంటిన్యూ అవుతాను. వెరీ నైస్, గుడ్. కానీ ఒకటి ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అనేది ఒకటి బాగుంది. ఇప్పటివరకు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఆ కొటేషన్ విన్న తర్వాత చెడు అంటే నష్టం కలిగించాలి ఉన్నా పర్వాలేదు, బోత్ ఐస్ ఎస్, చూసి చిన్నట్టు పోవాలి అన్నట్టుగా బాగుంది. యా, దట్ వన్. too good, no? This knowledge is very good. When you implement it, it will be more sweeter than what we hear. When implement చేసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. Yeah. Anybody else is left? Good. We have another small tiny program called Sahaj Samadhi meditation, Sahaj Samadhi Dhyan Yoga. So it's a daily 1.5 hour program for 3 days. Whenever we announce that program next time, don't miss it. Okay, you also register for that program and attend it. Yeah, we'll announce it during, maybe during this Pongal time, and in our group we will announce it whenever you see this program. Yeah, we need to register again, sir, or else yeah, for that program you need to register again. Okay, sir, please plan it in Pongal vacation only. Afterwards, we won't be available. Better. Okay, if it happens like that, good. You choose your, in future, whenever any Art of Living program or whenever any message comes from this side, don't ignore. It will be useful for you. For everyone. Okay, yeah, good. Let us say thanks to the people who have introduced this program to us by clapping them, and you can tell them personally also by calling them, meeting them. You can tell them thank you so much for giving me this opportunity. And let us thank all the people who have supported us to attend this program, our family members, colleagues and friends and everybody. Without their support, we wouldn't have attended this program. Yes, no? So we need to thank them. They have allowed us to spend this much time online, okay, without any disturbance. And we would thank all the people, whoever is organized this program. A lot of people have done a lot of service to calling the people, informing them, and so on. For everybody, let us thank. So now, whom we are left to thank? Is there anyone? God and Guruji. We should thank them, and Gurudev. See, you don't miss to see the Love Moves the World video, and read more and more about Gurudev Sri Sri Ravi Shankar Ji. He is the greatest personality, living God along with us in the same age. So this is how it is. I can give you one glimpse of him by saying he has recited Bhagavad Gita at the age of 4 years, complete Bhagavad Gita at the age of 4 years. 4 years, no one knows anything, right? No education, nothing. At the age of 4, he has recited Bhagavad Gita. And at the age of 17, he has finished his Vedic degree and science degree both. And at the age of 25, he founded the Art of Living organization. He started Art of Living organization
Now after 40 years of Art of Living, it is spread across 156 countries all over the world. No business have expanded this much in the short period, and he is the youngest person who could build this empire of 156 countries. What is the aim of this Art of Living? To bring smile in everybody, whoever is breathing. That is the goal. That is his mission. Whoever is breathing in they should have a smile on their face. That is his mission. So it is very interesting. You can read, watch everything about Gurudev. Fine. Yeah. Any last questions, doubts, clarifications? No, as soon as offline sections are conducted, you may inform, sir. Yeah. Offline. Yes. Yeah. And whenever the offline sessions whenever it starts, just grab that opportunity and go and do. There is something called long Sudarshan Kriya. That's the original version, and another bigger version of Sudarshan Kriya that can be done only physical appearance. You must do that. Whenever lockdown opens, whenever the programs are becoming free, you must attend in your close vicinity. Everywhere, all over India, in all the district and all the major cities, Art of Living programs are happening. You can search for your nearest center in artofliving.org, or you can call on us. You can call to us. See, you can use our name wherever you require. Suppose say if you go to other class and ask, if they question you, where have you done your program and all that, you can give our introduction to them. You can give our name. My name is Suresh, and madam's name is Rama Devi Garu. You can give our name. We are the teachers of Art of Living from Andhra Pradesh. Okay. Sir, long Sudarshan Kriya for how much time, sir? ఎంతసేపు పడుతుంది? You have the experience. అంటే ఇప్పుడు అంటే అలా కాదు సార్, అంటే ఫుల్ డే ఉంటుందా లేకపోతే అది Full day. హాఫ్ డేనా? Full day. Only this 2 hours session. ఓకే. ఓకే. Yeah. Okay. Take care. Anyone has anything to ask? Thank you so much for staying late also this time and giving us opportunity to share the knowledge, and we have also gained a lot of good experience. Sir, manakem ivara. Raghunath garu, I want to hear from you, sir. Suresh garu, yeah. manakem ivara. Yeah, they should give something to us. You have to give something to us. No, we are instrument for you to bringing this knowledge and experience. What do you say? I feel like I'm doing for the first time. It is completely a different perspective, new learning, new thinking. It's a great opportunity to go through this course. Thank you, sir. Thank you, Rama. Thank you. It's really nice. Very nice. Good. సురేష్ గారు చాలా బాగా చెప్పారండి. కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసినట్టు అనిపించింది నాకు మళ్ళా. ఇట్స్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎప్పుడో నేను 14 ఏళ్ల క్రితం చేశాను. అగైన్ అంటే మధ్యలో మళ్ళీ చేశాను, చాలా కోర్సెస్ చేశాను. అదేంటి ఏంటో చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్. ఎవ్రీ టైమ్ యూ రిపీట్ ఇట్ విల్ బి లైక్ దట్ అండి. మనం రిపీట్ చేస్తే ఇలా కొత్తగా ఉంటుంది. అదే. సో వి రికమెండ్ ఎవ్రీవన్ టు రిపీట్ దిస్ ప్రోగ్రామ్ n number of times, and you don't have to register again to repeat this program. అట్లీస్ట్ నేను రమా దగ్గర చేశాను ఒకసారి, మళ్ళా ఇంకా చాలా చాలా చేశాను, 2 సార్లు చేశాను. అయినా సరే ఏంటో ఇంకా కొత్తగా చాలా బాగుంది. Each time you keep doing. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏమంటే మాకు చాలా లేట్ అనిపించింది. దిస్ టీమ్ ఈజ్ రియలీ లక్కీ. అందరూ చూసాం కదా, దే ఆర్ లక్కీ టు
get into this at this early stage, and definitely it will help them. Good, that is true. We all got it after grown up. So as early as possible, you should get this knowledge in the life. Then rest of the life will be very happy. Excellent. Good, Andy. Thanks for staying very long time and